వాళ్లే శిక్షణ ఇస్తారు. మంచి జీతం, కంపెనీ ఏసీ వసతి గృహంలో ఒక్కొక్కరికి గది, ఆఫీస్కు ఉచితంగా క్యాబ్, టెలికాలర్గా 8 గంటలు పని. ఇంతకంటే ఇంకేం కావాలి అని ఉద్యోగంలో చేరిన 60 మందికి పైగా జైలుకెళ్లారు. అదేంటనుకుంటున్నారా? హైదరాబాద్ హైటెక్ సిటీ కేంద్రంగా అమెరికా ప్రజలను బురిడీ కొట్టిస్తున్న నకిలీ కాల్ సెంటర్ మోసం వెలుగులోకొచ్చింది. 10 కూడా పాసవని యువకుల చేత లక్షల డాలర్లు కాజేయించిన ముఠాను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్కు చెందిన మహిళ ఇందులో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్కు చెందిన మనస్విని కొన్నాళ్లు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి తరువాత అమీర్పేటలో కాల్ సెంటర్ ప్రారంభించింది. టెలికాలర్స్ ను నియమించుకుని ఏడాది పాటు నిర్వహించింది. ఆర్థిక ఇబ్బందులతో కాల్ సెంటర్ కొన్ని నెలలుగా మూసేసింది. ఆ సమయంలో పలు సంస్థలకు చెందిన డేటా కోసం గుజరాత్కు చెందిన ఆజాద్ ఆమెకు సహకరించేవాడు. అతని ద్వారా ఆమెకు కైవాన్ పటేల్ అలియాస్ జడ్డూభాయ్ పరిచయం అయ్యాడు. దుబాయ్లో తన సోదరుడు విక్కీ ద్వారా అమెరికన్లు వినియోగించే పేపల్ పేమెంట్ గేట్వే డేటాను కైవాన్ పటేల్ మనస్వినికి చేరవేశాడు. అమెరికన్ల నుంచి అధిక మొత్తంలో డబ్బులు కాజేయొచ్చని మనస్విని వారితో చేతులు కలిపింది. హైటెక్ సిటీలోని పత్రికానగర్లో నెలకు 6 లక్షలు చెల్లించి అద్దె భవనం తీసుకున్నారు. కాల్ సెంటర్ కు కావలసిన ఇంటర్నెట్, ల్యాప్టాప్, ఫోన్లు, బ్యాంకు ఖాతాలు సమకూర్చుకున్నారు. ఎలాంటి విద్యార్హత అవసరం లేదని, ఇంగ్లీష్ మాట్లాడడం వస్తే చాలని సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 62 మంది యువతను పనిలో చేర్చుకున్నారు. వీరందరికీ ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఒక్కొక్కరికి 30,000 జీతంతో పాటు మాదాపూర్లో ఏసీ వసతి గృహం, ఆఫీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా క్యాబ్ను సమకూర్చారు. This fake call center was operating out of Patrika Nagar in High-Tech City, and we have arrested 63 people in this case in a late night operation. They were engaging in cyber fraud. These people had got hold of data of PayPal customers in America. They were sending either phishing emails or making fake calls, luring the victims to share their sensitive banking details in the guise of preventing fraudulent transactions. They were ultimately getting their details, banking details, and committing this fraud. కాల్ సెంటర్లో పనిచేస్తున్న వారు పేపల్ పంపినట్లు ఫిషింగ్ మెయిల్ ద్వారా మీ ఖాతాలు అనుమానాస్పద లావాదేవీ జరిగిందని మెయిల్కు ఫోన్ నెంబర్ పంపుతున్నారు. అది చూసి అమెరికన్లు భయంతో ఆ ఫోన్ నెంబర్కు కాల్ చేస్తే ఖాతా, డెబిట్ కార్డు, సివివి సమాచారం తెలుసుకుని ఓటీపీ ద్వారా ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఒక్కో టెలికాలర్ రోజుకు 30 కాల్స్, అంటే కాల్ సెంటర్ నుంచి రోజుకు 600 కాల్స్ రిసీవ్ చేసుకోవాలని టార్గెట్ పెట్టారు. కాజేసిన సొమ్మును దుబాయ్లో ఉన్న విక్కీ ద్వారా క్రిప్టో కరెన్సీగా మార్చి విక్రయించి లాభాల్లో వాటాలు పంచుకుంటున్నారు. సైబర్ పోలీసులు నిఘా పెట్టి మనస్వినితో పాటు మరో 62 మంది టెలికాలర్స్ ను అరెస్ట్ చేశారు. We believe that these kind of call centers might also be operating or earlier operated in certain other metropolitan cities in the country. The connections and how this is happening is again will take a little time for us to work on, and we will be coordinating with all other agencies since it will have certain international operations in this particular case. Started this call center in N Convention Madhapur somewhere in October, November also, before shifting to this, again shut down as I said. We have seized 52 mobile phones, 63 laptops, and 27 employee IDs which are in the name of Exito Solutions. గతంలో ఇదే తరహా ముఠాలు బెంగళూరు, ముంబై, గుజరాత్లో పట్టుబడ్డాయని వాటితో సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.